తపోదగద ప్రభు నామములో మీ అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పొరగ ధ్యానాన్ని కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలతో మరి మీకు అందించాలని కోరుకుంటూ మరి ఆరాధించుకోవడానికి కొన్ని వనరులు మీకు కొన్ని చెప్పగా కొందరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మాకు కొంచెం అటువంటి అనుభవాలు మాకు అవసరం అని చెప్పారు కనుక మరి కొన్ని చెప్పుకుందాం. అది చెప్పుకొని ప్రభు మనకిచ్చినటువంటి ఆత్మీయ సత్యాల్ని మళ్ళీ మనము ఆసక్తితో ముందుకు సాగే రీతిగా దేవుడు మనకు సహాయం పడాలని కోరుకుంటూ మరి మళ్ళీ నాతో ప్రారంభమయ్యేటువంటి ఆరాధనని జ్ఞాపకం చేస్తాను. అది మనకు ఆత్మీయంగా మరి హృదయాల్లో కంటతా పెట్టుకొని చెప్పుకోగలిగితే ఇంకా సంతోషం మనకి. మరి నిజమైన స్నేహితుడైన ప్రభువ, నమ్మకమైన సత్యసాక్షి, న్యాయదుర్గమ, నూతనపరచువాడా, నా విహితుడా, నీతిని ప్రేమించువాడా, నమ్ముకొనదగిన సహాయకుడా, నా పక్షంలో ఉన్నవాడా, పాపరహితుడా, పాప దోషములు పరిహరించువాడా, ప్రార్థన ఆలకించువాడా, ఫలింపచేయువాడా, ప్రేమామయుడా, ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడా, పవిత్రాత్ముడా, పరిశుద్ధ పర్వతంపై ఆసీనుడా, ప్రభువులకు ప్రభువ, పరాక్రమశాలి, పోషించువాడా, పాలించువాడా, పానీయ భాగమా, పరమునకు నడుపువాడా, మరి పూజనీయుడా, ప్రతి అవసరం తీర్చువాడా, 10,000లో అతి సుందరుడా, పాతాళపు లోకపు చెవి గలవాడా, పరిశుద్ధపరచువాడా, పరలోక ద్వారమా, పూర్ణ వివేకం నిచ్చువాడా, మరి మరి 10,000లో అతి శ్రేష్ఠుడా, పవిత్రుడా, పెండ్లి కుమారుడా, పునరుద్ధానుడా, పరలోక రాజ్య గవిని అయిన యేసయ్య, ప్రకాశమానమైన వేగువ చుక్క, పరిశుద్ధ పట్టణమా, ప్రభావం ధరించుకున్నవాడా, బలవంతుడా, బహుకీర్తనీయుడా, బూదిగంధంలకు గొప్ప కీర్తిని కలిగిన వాడా. ఇంతవరకు మనం కొన్ని చెప్పుకున్నామండి. ప్రభు చిత్తంలో మరికొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని కొంచెం చెప్పుకుందామండి. ప్రభు మనకి చక్కని చెప్పిన 14 యోహాను 6లో నేనే మార్గము సత్యము జీవం అన్నారు కదా. మార్గం తెలిసిన వాడు దేవుడిచ్చిన జ్ఞానంతో మరి మేధావి కాగలడు. మార్గము చూపేవాడు నాయకుడుగా మారగలడు. తెలిసి చూపించక తప్పించుకునేవాడు అసమర్థుడు, మరి ఆయన అయిష్టుడుగా ఉంటాడు. తర్వాత వెంబడించట అవసరం ప్రభుని. ప్రతి మనిషికి మరి అవసరమైన కొన్ని ఉన్నాయి. మర్యాదగా వినటము, వివేకంతో సమాధానం ఇవ్వడము, మరి ఆలోచించటము, మరి మనసాక్షితోటి నిర్ణయాలు తీసుకుంటూ అందరికి అవసరం. ఇతర కష్టాలను చూసి తప్పించుకొని చేయూతను ఇవ్వకుండా వారి సుఖాలు ఎవరు కూడా మనకు సహాయపడలేరు. మనము ఇతరులకి విజ్ఞాపన చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అవసరం ఉండే వాళ్ళకి మనం ఏదో రీతిగా సహాయపడటానికి ఇష్టపడాలి, మంచి మనసు కలిగి ఉండాలి. జీవితం అందరికీ తప్పదు, కానీ దేవుని రాజ్యాన్ని నీతిని ముందుగా వెతికితే మనకు కావాల్సినవన్నీ ఇస్తా అని మనం నమ్ముకుని అభయం అందుకోవాలి. నిరంతరము ధ్యానిస్తూ, పావురాల వలె నిష్కల్మషంగా జీవిస్తూ, పాముల వలె వివేకంగా ఉంటూ ఎప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. అది మనం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా జీవించాలి. మరి ఆలోచించి మాట్లాడితే జీవిస్తాం, అబద్ధాలతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం. ఈ రకంగా మనము ఆలోచించుకోవడం మంచిది. ప్రతి ఉదయాన్ని ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా పని ప్రారంభించాలి. అది గుండె బరువు తొలగిపోతుంది. దేవుడు మనల్ని విడువక కనిపెట్టి చూస్తున్నాడని మనం స్ఫూర్తిగా నమ్ముకోవాలి. మన వ్యధలన్నీ మరిచి ఇతరులను సంతోషపెట్టడానికి సృజనాత్మకంగా ఆలోచించి కృషి చేయాలి. నీ కొరకు నువ్వు చేసే కష్టం వృధా కావచ్చు, కానీ ఇతరుల కొరకు సహాయపడుతూ చేసేది అది మీకు ఎప్పటికి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. మరి ప్రపంచంలో మీ దగ్గర లేకపోయినా అందరికీ పంచగలది ఒకటే, అది విలువైనది ఏంటంటే సంతోషము. విశ్వాసము అనేది ఆ చిన్న పదం. దాన్ని చదవటానికి 1 సెకండ్ పడుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి నిమిషం కావాలి. నిరూపించుకోవడానికి జీవితాంతం కావాలి. విశ్వాసము అయినా విశ్వాసం విలువైంది. నీకు ఇష్టమైనది ఎన్నుకొని స్వతంత్రంగా నువ్వు చేస్తున్న పని ఇష్టంగా, యథార్థంగా మనసుతో చేస్తే అది నిజమైన ఆనందాన్ని మనకిస్తుంది. మన ప్రతి ధనాత్మక ఆలోచన ఒక మౌన ప్రార్థనకు అవుతుంది. నీ మనసులో ఆశయాలకు పదును పెట్టి ప్రగతి సాధించే ధన్యత ఇస్తుంది. నీలో మార్పు తెస్తుంది. ఆశావాదంతో జీవించాలి. ప్రతిరోజు మరి నీ మనసులో నీ ఏ విధంగా నిర్ణయించుకుంటావో అలా గడిపి ప్రభును సంతోషపెట్టేదిగా ఉండాలి. ప్రతి దినము దేవుడిచ్చిన వరమే. మరి ప్రతి దినము ఆయన ప్రేమ నూతనంగా పుడుతుంది కనుక ఆ నూతన ప్రేమ ఏంటో మనం ఆ రోజులో గ్రహించుకోవాలి, కృషి చేయాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. మరి ఎంతో శ్రద్ధతో
మనం ఒక రోజుని ఆహ్, మరి నిర్మాణాత్మకంగా గడుపుతూ, ప్రభువుని సంతోషపెడుతూ, ఇతరులకు మాదిరికరంగా జీవిస్తూ గడిపేద్దాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ఈ దినాల్లో బూదిగంత విశ్వాస వీరుల గురించి చెప్పుకుంటున్నాం కదా! మరి సాంతా క్లాస్ అని అనుకునేటువంటి నికోలాస్, సెయింట్ నికోలాస్ గురించి ఈ దినాన మరి ఇంకొక భక్తులు ఇద్దరి యొక్క విశ్వాస వీరుల గురించి చెప్పుకుంటూ, మరి క్రీస్తు పేరబుల్ కూడా ఒకటి చక్కటి వివరణ తెలుసుకుందామండి. అయితే ఆయన పరిచర్య మరి పేదలకు సేవ చేయడం. వాక్య భాగము కీర్తన 62:10. ధనం హెచ్చించినను దాన్ని లక్ష్యపెట్టకుడి. క్రిస్మస్ వేడుకల్లో మరి చిరస్మరణీయంగా మరి చోటు చేసుకున్న ఒకే ఒక వ్యక్తి క్రిస్మస్ పాత్ర. మరి ప్రతి పనిలో, ప్రతి అనుభవంలో కూడా క్రిస్మస్ తాత ఈ దినాల్లో డ్రెస్ చేసుకొని పిల్లలు మంచి గిఫ్ట్లు ఇవ్వడం చూస్తూ ఉంటాం కదా! మరి ముఖ్య పాత్ర వహించారు. అసలు పేరు సెయింట్ నికోలాస్. లూసియా ప్రాంతంలో, నేడు టర్కీ ప్రాంతంలో జన్మించాడు. పురాతన ప్రాంతాలైన గ్లాంతోస్, ఎపనిసన్ నదీ తీరంలో అప్పాలై అనే దేవాలయం ఉండేది. అది అక్కడ ప్రసిద్ధ దేశంలో నికోలాస్ పుట్టిన స్థలంగా గొప్ప దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఆ పట్టణంలో అధిక ధనిక కుటుంబంలో జన్మించాడు. ఆ పట్టణంలో మరి గొప్ప నివాసం, మరి విలాసవంతంగా జీవించాడు. బాల్యం నుండి నికోలాస్ భక్తితో జీవించాడు. తోటివారంతా ఆడుకునే వేళల్లో గ్రంథాలయంలో భక్తుల జీవితాలను అధ్యయనం చేస్తూ గడిపేవాడు. తన ఇష్టతతో వేదంలో విద్యాభ్యాసం ముగించి ఆ ప్రాంతంలోనే స్థిరపడ్డాడు. తల్లిదండ్రులు చాలా ప్రేమించేవాడు. వారిద్దరి మరణం తర్వాత ఆయనకు చాలా బాధ కలిగింది. అనాథగా మిగిలిపోయాడు. తన విరామ సమయంలో తన పేదలను ఆదుకుంటూలో వినియోగించేవాడు సమయాన్ని. మానవ సేవయే మాధవ సేవ, దేవుని సేవ అని తలంచుకునేవాడు. అతని ఆ ప్రాంతాలు డెమ్మే అనే ప్రాంతంలో యాత్రికుల సంచార ప్రాంతంగా నేడు నిలిచిపోయింది. ఆయన పేర పెద్ద దేవాలయం నిర్మించారు. అద్నాల్లో వైరా మరి చాలా పెద్ద సేవ చేశారు అక్కడ. గొప్ప అద్భుతాలు ఏసునామములో జరిగాయని చెప్పుకుంటారు. క్రిస్మస్ బహుమతులు మరి పేదలకు మేజోడలు అందించి డబ్బు, నాణేలు పెట్టి అందించేవాడని చెప్పుకుంటారు. తరతరాలుగా ఆనవాయితీ జరుగుతూనే ఉంది. మత్తయి 6:3. నీవైతే ధర్మం చేయనప్పుడు రహస్యంగా ఉండాలి. నువ్వు కుడి చేయి చేసింది ఎడం చేతి తెలియకూడదు అనేటువంటి మాట బైబిల్లో ఉంది కదా! ఈ సత్యాన్ని అక్షరాల అతను పాటించాడు. గొప్ప కీర్తిని గడించాడు. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో జీవించే పేదవారికి 3 కుమార్తెలు ఉండేవారట. వివాహం చేయుటకు సొమ్ము లేనందున వారిని బానిసలుగా అమ్మవేయదలుచుకున్నారట. ఈ పరిస్థితి నికోలాస్ తెలుసుకుని రాత్రి వేళ ఎవరికి తెలియకుండా, మరో చెవికి వినబడకుండా డబ్బు, బంగారంతో నింపబడిన సంచిని ఆ పేదవాని ఇంటి కిటికీ గుండా పారవేశాడట. తెలియని రీతిగా సహాయపడే గొప్ప ధర్మవేత్త ఎవరు తెలుసుకోలేకపోయారు. అది ఆ రకంగా మరి రెండో కుమార్తెకు, మూడో కుమార్తెకు కూడా అదే రీతిగా ఆ మేజోళ్ళలో మరి బంగారు నాణాలు వేసి వారి యొక్క వివాహ సమయానికి అందించిన అనుభవాలు అక్కడ కథగా చెప్పుకుంటారు. మరి అక్కడ కిటికీ వద్ద కనిపెట్టి కాపలా కాస్తే అక్కడ దానకర్తగా గుర్తించి ఎవ్వరికీ తన తెలియనీయకూడదు అనుకున్నాడు. అనంతకాలంలోనే మరి అది గణనీయంగా అది విషయం అందరికి తెలిసిపోయింది. అది నికోలాస్ చలికాలంలో డిసెంబర్లో 6వ తేదీన సంబరాలు ప్రారంభించేవాళ్ళు. అది 25వ తేదీన స్థిరపడిపోయింది. ఎందరో పేదలకు సేవ చేసి గుర్తింపు పొంది గౌరవిస్తూ అక్కడ చాలా చక్కటి స్టాంప్ కూడా వెలిసిందట. మరి గవర్నమెంట్ వారు గౌరవించి 1993లో శాంతి మరి గుర్తునిచ్చారు. ఆయన సమాధి దోచుకున్నందున ఇటలీ వారు అస్థికలు తీసుకొని పోయి వారి క్రిస్మస్ ఫాదర్ సాంతా క్లాస్ నికోలాస్, సెయింట్ నికోలాస్ అనేవారట. అట్టి మ్యూజియంలో ఇప్పటికీ కూడా భద్రపరిచారు. క్రీస్తును ప్రేమించి సేవ చేసిన ఈ నికోలాసు చాలా దీవెనకరమైన జీవితం జీవించి తరతరాలుగా మరి ప్రతి క్రిస్మస్ కాలంలో ఆయన ఉనికిని ప్రతి ప్రపంచంలో ప్రతి సంఘం గుర్తుపెట్టుకోవడం అది గొప్ప విశేషం. ఆయన తన ఒక్క జీవితంలో పేదవారి చేసిన సేవను బట్టి తరతరాలుగా గుర్తుంచుకునే గొప్ప మరి ఆ జ్ఞాపకాన్ని ఆయన మిగిల్చడం ఎంతో గొప్ప ధన్యత అండి. వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు కూడా ఆశీర్వాదకరం. రెండో వ్యక్తిగా వాళ్ళని మరి దేవుని ప్రేమించిన లారెన్స్ గారిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిచర్య దీనిని ఆదరించడమే. క్రీస్తు ప్రేమించి ఆయన వెంబడించే విశ్వాసుల పరిచర్యలు చాలా విభిన్నాలుగా ఉంటాయి.
మరి గొప్ప దైవజనుడు ఆయన క్రీస్తులో రక్షణానుభవం పొంది మరి సిక్సస్ అనేటువంటి వారి యొక్క మిత్రుడు ఆయనకు మరి క్రీస్తు కొరకు తన ప్రాణం పెట్టి హతసాక్షిగా ధైర్యం అందించిన అనుభవాలు ఉన్నాయి. లారెన్స్ అనే భక్తుడు గొప్ప వంట చేయనప్పుడు కూడా ప్రార్థించుచు విసుగు లేకుండా అన్ని పనులు చేయచు దేవుని సమాధానము శాంతి గుణమును ఇతరులకు చూపించడం ద్వారా అనేకులు క్రీస్తు వైపు తీసుకుని వచ్చి ఆయన సాక్షిగా జీవించాడు అనుకుంటారు. ఆయన పవిత్ర హృదయముతో విజ్ఞాపన ప్రార్థన వల్ల మరి ప్రతి విశ్వాసి సదా బోధించాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి అని హెచ్చరించేవాడు. లారెన్సు మరి స్పెయిన్ దేశస్థుడు. తండ్రి పేరు ఒరెంటస్, అయితే తల్లి పేరు ఓరుప. వారికి మరి భక్తి పరులు వీరు. వారి లారెన్సు మరి సరోగస అనే నగరమందు విద్య అభ్యసించాడు. అతడు రోమాపట్నం మందు పోతుండగా మార్గ మధ్యలో భక్తుడైన మరొకడు కలిశాడు. అప్పుడు లారెన్సు బోధిస్తూ ఉండగా లారెన్స్ హృదయం క్రీస్తు వెలుగుతో నింపబడింది. ఆ తర్వాత వారిద్దరు క్రీస్తు గొప్ప మిత్రులయ్యారు. కొంతకాలమునకు రోమపట్నంతో అధ్యక్షుడయ్యాడు. అతడు తన స్నేహితుడైన లారెన్స్ను సంఘ ఆస్తిపై, ఆర్థిక విషయాలపై పెద్దగా కాపరిగా స్నేహితుడు ఏర్పరిచాడు. ఆ దినాల్లో సమష్టిగా ఉన్న ఆస్తిని రోగులకు, బలహీనులకు పంచిపెట్టుట వారి బాధ్యతగా చూసుకునేవాడు. తర్వాత 1500 మంది బీదలకు పోషణ కోసం ప్రార్థనాపూర్వకంగా లారెన్స్ పనిచేసేవాడు. అట్టి శాంతి సమాధానాలతో వర్ధిల్తుండగా అకస్మాత్తుగా శ్రమలు వచ్చాయి. దాని కారణం ఆనాటి సామ్రాజ్యంలో ఒక వ్యాధి వలన అనేకులు పీడింపబడుతుండగా మరి వారు ఆరోగ్యంగా వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మరి క్రైస్తవులు రోమా దేవతలు నిరాకరించడం వలన ఆ దేవతలు ఆగ్రహించి ఆ రోగాన్ని మరి తీసుకుని వచ్చామని గుర్తించారట. ఆ విశ్వాస వీరులు వారు వలియన్ చక్రవర్తి క్రైస్తవులను కూడా రోమా దేవతలకు బలర్పించాలని, లేని ఎడల చంపవలనని ఆజ్ఞ జారీ చేశారట. ఈ శాసనం వల్ల బలర్పించటకు నిరాకరించినటువంటి వారిని బంధించి చెరసాలలో వేసి చివరికి మరణశిక్ష కూడా విధించారట. ఆ విషయంలో లారెన్స్ ఎంతో కలవరపరచగా క్రైస్తవులు అనేక రహస్యంగా చేరుకుని ప్రార్థించడం మొదలెట్టారట. లారెన్స్ ఎంతో కలవరపరిచినటువంటి అనుభవంలో బలపరుస్తూ అందరినీ రహస్య గదుల్లో, గుహల్లో వారితో ప్రార్థించేవాడట. చివరికి లారెన్స్ను కూడా బంధించి అతని వద్ద ఉన్న సంఘ ద్రవ్యం కూడా వివరాలు కూడా రాబట్టుకుని తర్వాత వారికి అప్పగించారట. అప్పుడు లారెన్స్ని చెరసాల్లో ఉంచితే ఆ చెరసాల్లో లారెన్స్ యేసు నామంలో ప్రార్థించడం ద్వారా చెరసాల్లో ఉన్నవారు అందరికీ స్వస్థతలు పొందారట. ఆ బంధించిన వారు కూడా ప్రభువుని నమ్ముకున్నవారట. అయితే చక్రవర్తి దాచబడిన ధనం విషయమై 3 దినముల్లో లారెన్సు మరి ఆజ్ఞాపించారట. అక్కడ అంగవిహీనులకు, గురుడి వారికి, దిక్కులేని వారికి సమకూర్చి వారందరికీ నిలబెట్టి ఇదిగో నా ఆస్తి, ఇదే వీళ్ళందరే నాకు ఆస్తి అని చూపించాడట. అప్పుడు ఆ దాచబడిన ధనమును క్రీస్తు విశ్వాసం ఉంచిన ఆ ధనాగారం అని చెప్పారట. ఆ మాటలో కోపోద్రికుడై చక్రవర్తి లారెన్స్ను చిత్రవద చేయుటకు ఆజ్ఞాపించారట. లారెన్స్ను కొరడాలతో కొట్టి మండుచున్న పట్టకారులతో శిరమును గుచ్చి కాల్చున్న ఇనుప పెనముపై దొర్లించి తల బద్దలు చేసి చంపారు. ఎంత ఘోరమైన మరణం అండి! అయితే లారెన్స్ ఆ శ్రమలో కూడా ప్రభుని స్తుతించుచు, స్తుతిపాత్రుడైన యేసు ప్రభువా, నీ సేవకుడి మీద నాపై కృప చూపించమని ప్రార్థించాడు. అతని ప్రాణం పోతున్నప్పుడు అతని ముఖము ఆనందంతో గొప్ప వెలుగుతో ఉంది. పరలోక ద్వారం అతనికి తెరవబడి ఉండింది. ఆ సంభవంకే 258 సంవత్సరం ఆగస్టు మరి 10వ తేదీన జరిగినను వారంతా సంతోషం కంటే పరిశుద్ధత కొరకు ఆకలి ఉండేవారు. వారి జీవితాల ద్వారా దేవుని మహాపరిశుద్ధ కోసం అపకీర్తిని కూడా లెక్క చేయలేదు. తప్పుగా జీవించట కంటే యథార్థంగా ధైర్యంగా మరణించటే గొప్పని, అంత బాధల్లో కూడా వాళ్ళు ఎంతో యథార్థంగా ధైర్యంగా మరణించడం సాహసించేవారు. కలతలు, బాధలు కలిగిన సమయంలో లొంగిపోక ప్రభునందు అంతర్గిక శాంతిని పొందేవారు. తోటివారి అవసరంలో సహాయపడటంలో లీనమయ్యేవారు. పైన వాటిని మనస్కరిస్తూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక మరి ఎంతో అద్భుతంగా జీవించారు. ఆస్తి కంటే ఆత్మ సంపాదన ముఖ్యమని వారు ఎంచిన వారు. ఇంత గొప్ప భక్తుని గురించి తెలుసుకోవడం ఇది దాన్న వారి హృదయ మానస విధానం నిలుపుకొని మనము వీరి యొక్క ఇద్దరు కూడా ఎంతో త్యాగపూరితమైనటువంటి పేదల పట్ల సేవ చేసినటువంటి ఆ చక్కని మంచి మనస్సును చూపించిన వీరి ధన్యులు. వీరిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. వీరి స్ఫూర్తితో మనకున్న కొద్ది దాంట్లోనే పేదవారిని ప్రేమించడానికి, సేవ చేయడానికి, కష్టాలు భరించడానికి
మనం శ్రద్ధ వహించటం మనకు ఎంతైనా అవసరం. ఈ రకంగా ఈ ఇద్దరు అనుభవాలు మాత్రమే మనం ఇప్పుడు నేర్చుకున్నాం. రెండవ భాగంగా మరి ఉపమానం క్రీస్తు ఎంతో విలువైన ఉపమానాలు చెప్తూ మనకు ఆత్మీయ నీతిని బోధించారు. అది మనం గ్రహించుకోవటానికి మన జీవితాలు చాలవండి. ఆవగింజ ఉపమానం కూడా మరి నిజంగా నేను సైతము ఆయన పాదాల చెంత అనే శీర్షిక ఒక భక్తుడు చాలా చక్కటి ఉపమానాలు చెప్తూ ఉండగా దాన్ని నేను అర్థం చేసుకుని సేకరించి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు ఆవగింజ యొక్క ఉపమానం తెలుసుకుందాం. వారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అల్పమైన ఆరంభం ఆవగింజ ఉపమానం, అద్భుతమైన ముగింపు కూడా. ఈ వాక్య భాగంలో పరలోక రాజ్యం ఒక మనుషుడు తీసుకుని తన పొలంలో విత్తబడిన ఆవగింజను పోలినది. అది అన్ని విత్తముల కంటే చిన్నది, కానీ పెరిగినప్పుడు అది కూర మొక్కల కంటే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి తను కొమ్మలను నివసించినంతగా చెట్టగుతుందని వారికి చెప్పాను. మత్తయి 13:31-32. సాధారణ ఆత్మీయ తలంపులు మేళవించి ఉపమానం ఉంది. మరి ఆత్మీయ విశ్లేషణ మనం గమనించుకుంటే ఆవగింజ ఆకారం ఎలా ఉంటుంది? షేపు గోళాకారంగా రౌండ్గా ఉంటుంది, చిన్నది. ఇలాంటి ఆకారం ఉన్న విత్తనము నేల మీద పడగానే ఒకచోట ఆగిపోకుండా దొర్లుకుంటూ వెళ్తుంది. మన విశ్వాసం కూడా ఒకచోట ఆగిపోయేదిగా మరి స్టాగ్నెంట్గా అసలు ఉండకూడదు. ఆవిగింజ ఎలాగైతే దొర్లుకుంటూ దూరం వెళ్తుందో మన విశ్వాసం కూడా నిరంతరం చక్కటి తలంపండి, నిరంతరం కదులుతూ విస్తరిస్తూ అనేకులకు చేరువవ్వాలి. గాలి వీచినప్పుడు ఆవగింజ సులభంగా వేరొక చోటికి వెళ్ళి అక్కడ మొలకెత్తుతుంది. అలాగే పరిశుద్ధాత్మ గాలి మన జీవితాల్లో వీచినప్పుడు మన విశ్వాసము కొత్త ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లేలాగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం కూడా వంకటింకరగా కాకుండా లోపం లేని దానిగా మరి ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. పరిమాణము ఆవగింజ పాలస్తీనా ప్రాంతంలో అత్యంత చిన్న విత్తనాల్లో ఒకటిగా పరిగణించబడేది. ఆ ఆవగింజ పరిమాణం చిన్నదైనా అది భూమిలో పడి మరణించి ఎలా వృక్షంగా మారుతుందో మన విశ్వాసం కూడా క్రియలతో కూడినదే ఎదగాలి. మత్తయి 13:32. పెరుగుదల. ఆవగింజ సాధారణంగా ఒక మొక్కగా పెరుగుతుంది, కానీ గల్లే ప్రాంతంలో అది 10 నుండి 13 అడుగుల ఎత్తు వరకు పెరిగి ఒక చిన్న చెట్టులా కనిపిస్తుంది. ఒక చిన్న గింజ తన చుట్టూ ఉన్న నేలను ఎలా ప్రభావితం చేస్తుందో ఒక క్రైస్తవుడు తన చుట్టూ సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఈ రకంగా ఆకర్షణ, దీని పసుపు రంగు పూలు మరియు విత్తనాలకు కోసం వ్యక్తులు, ముఖ్యంగా పక్షులు కూడా మన ఎంతో ఎక్కువగా ఈ చెట్టు వద్దకు వస్తూ ఉంటాయట. మన జీవితమే ఒక సువార్తగా అనేకులు మరి ప్రభుకు ఆకర్షించబడేలాగా, మరి సులువు చెంతకు నడిపించబడేలాగా ఉండాలని ఇది మనకి తెలియచేస్తుంది. ఆవగింజ మరియు జీర్ణక్రియ. గట్టి పొర. ఆవగింజ పైన ఉండే పొర చాలా గట్టిగా మరియు సెల్యులోజ్ అనే పీసు పదార్థంతో నిర్మితమై ఉంటుంది. మనము వాటిని నమలకుండా నేరుగా మింగేస్తే మన కడుపులో జీర్ణరసాలు ఆ గట్టి పొరను ఛేదించి లోపల ఉన్న పదార్థాన్ని పూర్తిగా జీర్ణం చేయడం మరి కష్టమవుతుంది. మరి ఉన్న పదార్థాన్ని పూర్తిగా జీర్ణం చేయడం కష్టమవుతుంది కాబట్టి అందుకే నమలకుండా మింగిన ఆవగింజ ఒక్కొక్కసారి అవి ఉన్నట్టుగా విసర్జింపబడతాయి. ప్రయోజనం పొందాలంటే ఆవగింజలో ఉన్న పూర్తి పోషకాలు లేదా ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందాలంటే వాటిని నలిపి పొడి చేసి దాన్ని మరి వడటం మంచిది అనుకుంటాం. అయితే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనలోని అహం అనే పొర పగిలితేనే కానీ అది మన జీవితంలో ఫలించి అనేకులకు ఆశ్రయం ఇచ్చేలాగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చూసినా, ఆత్మీయంగా చూసినా ఆవగింజ నలగటం లేక పగలటం అనేది దానిలోని శక్తి బయటికి రావడానికి మరి చాలా ముఖ్యం. అల్పమైన ప్రారంభం. ఈ రకంగా దేవుని రాజ్యం ఈ లోకంలో చాలా అల్పంగా, అంటే కేవలం 12 మంది శిష్యులతో ప్రారంభమైంది. లోక దృష్టిలో అది చిన్నగా కనిపించినా నేడు అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నీ సేవ లేదా నీ భక్తి జీవితము చిన్నదిగా ప్రారంభమైనా ఆధారపడద్దు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే ఒక అడుగుతోనే ప్రారంభించాలి కదా. యేసు మాత్రమే చూస్తూ ముందుకు సాగిపోవాలి. హెబ్రీ 12:2. అంతర్గత శక్తి అంటే ఇన్హరెంట్ పవర్. ఆవగింజ పైకి చిన్నదిగా ఉన్నా దాని లోపల పెద్ద చెట్టుగా మారే జీవం దాగి ఉంది. దేవుని వాక్యం కూడా అంతే. అది హృదయంలో పడితే మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది. పశ్చాత్తాపంతో నీ హృదయం దున్నపడినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరి ఆశ్రయం ఇచ్చే స్వభావము, షెల్టరింగ్ అండ్ గ్రోత్. ఆవగింజ మొక్క చెట్టుగా మారి పక్షులకు ఎలా ఆశ్రయాన్ని ఇస్తుందో దేవుని రాజ్యము, సంఘం కూడా అలసిపోయిన ఆత్మలకు, దిక్కులేని వారికి ఆశ్రయంగా ఉండాలి. మత్తయి 13:32. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా ఒక ప్రార్థనతోనే సరిపెట్టుకోకుండా
ఆత్మీయతతో పాటు చేయగలిగితే ఆర్థికంగా కూడా చేయూత ఇవ్వగలం. ఆత్మీయ సూచనలు ఏంటంటే నిరంతరం పెరుగుదల. సంఘం కేవలం సంఖ్యాపరంగానే కాదు, ఆత్మీయంగా కూడా ఎదగాలి. ఎఫ్ఎస్సి 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదుగుదాము. ఎంత మంచి మాట అండి. మరి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఎదుగుదాము. అదే మన జీవిత ఆశయం కావాలండి. ఆ రకంగా విశ్వాసానికి కొలమానము మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, ఇది ప్రభు చెప్పారు మత్తయి 17:20. విశ్వాసం ఎంత ఉంది అనేది అనుకంటే అది సజీవంగా ఉందా లేదా అందే కూడా ముఖ్యం. దాని ప్రభావము ఒక చిన్న విత్తనము నేలను చీల్చుకుని బయటకు వచ్చినట్టుగా సువార్త అడ్డంకులను అధిగమించి మరి విస్తరిస్తుంది. అపోస్తల కార్యము 8:7. దేవుని వాక్యం ప్రబలమగుచుండెను. అడ్డంకులు రాకుండా మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అడ్డంకులను చీల్చుకుంటూ కొనసాగిపోతుంది. ఆత్మీయ హెచ్చరిక. మరి బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము ఆకాశ పక్షులు కొన్నిసార్లు శత్రువుకు సైతానికి సాదృశ్యంగా కూడా ఉంటాయి. ఈ రకంగా మరి మరి ఆ విత్తువాని ఉపమానంలో వలె సంఘము పెద్దగా విస్తరించినప్పుడు అందులోకి అపవిత్రమైన సిద్ధాంతాలు లేదా వ్యక్తులు, పక్షులు వచ్చి చేరే అవకాశం ఉంది. కాబట్టి సేవకులు సంఘం యొక్క పవిత్రతను కాపాడాలి. సంఘం వెలుపల ఉన్న వారి కంటే సంఘం లోపల ఉండేవారు 3 యోహాను 1:9 అత్యంత ప్రమాదం. కాబట్టి సంఘం విశాలమవుతున్న కొద్దీ అప్రమత్తతో కూడా జీవించడం అవసరం. అందుకని ప్రియ చదువరి, మరి అవగించేంత విశ్వాసం ఉంటే చాలు. కొండలనైనా కదిలించవచ్చు, కానీ ఆ విశ్వాసం ఆవగించవలే సజీవమై ఉండాలి. నీ విశ్వాసం నేడు అవగించేంత చిన్నదిగా ఉండొచ్చు, కానీ దాన్ని ప్రార్థన వాక్యము నీటితో తడిపితే అది అనేకులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షంగా అది మారగలదు. కొండలను పగలించగలవచ్చు, కానీ మరి సజీవమై ఉండాలి. మరి ఆ చిన్న ఆరంభాన్ని చూసి దిగులు పడకు. దేవుడు దాన్ని గొప్పగా ఫలింప చేస్తాడు. అదే రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాలని మనం సదా వేడుకుందాం. మా చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రభువా, మాలో ఉన్న విశ్వాసాన్ని ఆవగించవలే సజీవంగా ఉంచు. మేము ఆత్మీయంగా ఎదిగి అనేకులకు ఆశ్రమించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఆమెన్. ఈ రీతిగా ఈ రోజు చెప్పబడినటువంటి 2 సాక్ష్య జీవితాలు, మరి చిన్ని ఆవగింజ యొక్క అనుభవం మన 3 కలబోసి మన హృదయాల్లో భద్రపరుచుకుని ఏ రోజుకు ఆ రోజు నూతన అనుభవాలతో ప్రభు పాదాల చెంత చేరి మన హృదయాల్ని పూర్తిగా సమర్పించుకొని క్రీస్తు కొరకు మంచి సాక్షులుగా జీవించడానికి, ఉపయోగకరంగా జీవించడానికి, ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకు, సమాజానికి ఉండటానికి నన్ను వాడుకో ప్రభువా అని మనం ప్రార్థించుకుని మరి నూతన ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమెన్.